హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన హైదరాబాద్లో ప్యారడైజ్ బిర్యానీ ఎంత ఫేమసో అందరికీ తెలుసు. ఇక ఆ రెసిపీని క్రాక్ చేద్దామని ట్రై చేసి ఉండే. బిర్యానీ మాత్రం మస్తు వచ్చింది. దీనికోసం హాఫ్ కేజీ చికెన్కి 3 పావు రైస్ తీసుకున్నా. చికెన్ ముక్కల్ని మాత్రం ఇట్లా పెద్ద పెద్దగా కడిగించుకోర్రి. గడ్డ పెరుగును మెత్తగా షేక్ చేసి ఈ చికెన్లో పోసుకోర్రి. పుల్లటి పెరుగు కాకుండా నార్మల్గా ఉండే పెరుగు వేసుకోర్రి. బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. గట్లనే ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోర్రి. చెంచాడు పసుపు, 2 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు. ఇవన్నీ ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక గంట సేపు అట్లా పక్కన పెట్టుకోరి. పొయ్యి మీద ముగ్గుడు పెట్టి ఈ మసాలాలన్నీ జరసేపు ఫ్రై చేసుకోర్రి. ధనియాలు, జీలకర్ర, లవంగాలు మాత్రం ఒక 5-6 వేసుకోర్రి. గట్లనే దాల్చిన చెక్క, యాలకులు, గింత సాజీర కూడా వేసుకోర్రి. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసి చల్లారినాక మెత్త మిక్సీ పట్టి పక్కన పెట్టుకోర్రి. హాఫ్ కేజీ చికెన్కి 1/2 కిలో ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసుకోర్రి. ఉల్లిగడ్డ లైట్ బ్రౌన్ కలర్ కాగానే బయటికి తీసుకోర్రి. ఈ ఉల్లిగడ్డల్ని మిక్సీ పట్టుకున్న మసాలా వేసి మళ్ళోసారి మెత్తగా మిక్సీ పట్టుకోర్రి. బిర్యానీలో గిదే మెయిన్ మసాలా. గిదింతోనే బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలా కలుపుడుతోనే బిర్యానీ స్మెల్ మస్తు వస్తుంది. ఇదంతా ముక్కలకు మళ్ళోసారి గట్టిగా కలుపుకోర్రి. ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్న నూనెను ఒక 2 గంటలు గిల్ల పోసుకోర్రి. గల్లనే పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోర్రి. రైస్ ఉడకబెట్టిన వాటర్ ఒక 100 ml చికెన్లో యాడ్ చేసుకోర్రి. మీద నుంచి ఉడకబెట్టిన రైస్ వేసి దమ్మేసుకోర్రి. ఫైనల్గా ఇంత కొత్తిమీర, పుదీనా వేసుకొని ఈ కలర్ వాటర్ని కావాలంటే యాడ్ చేసుకోర్రి, లేదంటే స్కిప్ చేసినా పర్లేదు. పొయ్యి మీద దోశల పెనం పెట్టి దాని మీద బిర్యానీ గిన్నె పెట్టుర్రి. గట్లనే దాని మీద ఏమన్నా బరువు పెట్టుకోర్రి. ఇక దీని కింద 10 నిమిషాలు ఫుల్ మంట పెట్టుర్రి. ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని దించుకోర్రి. చాలాసేపు ఉంచకూర్రి. చాలాసేపు ఉంచితే కింద మసాలా మొత్తం ఆడిపోతుంది. ఫైనల్లీ మన బిర్యానీ రెడీ అయిపోయింది. మసాలా మొత్తం కింది మీది కావాలంటే గిసోండి మూకుడు తీసుకొని ఒకటి దాని మీద బోర్లించుకోర్రి. ఇక దీన్ని కింది మీది వేసి గిన్నె మీద ఒక 2 దెబ్బలేర్రి. బిర్యానీ మాత్రం మాడిపోకుండా మస్తు వచ్చింది. ఇక దీన్ని వేడివేడి కాకుండా చల్లారినాక తినుర్రి, మంచి టేస్ట్ ఉంటుంది. చూసిరుగా ప్యారడైజ్ స్టైల్ చికెన్ బిర్యానీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం మన బ్యాచిలర్ పోర్ ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్లనే మీ దోస్తుగాళ్ళకు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.